వెల్కమ్ టు ఆగోషం న్యూస్. బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. నిండు అసెంబ్లీలో మహిళా శాసనసభ్యులను దూషించినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. మహిళల పట్ల బీఆర్ఎస్ కు గౌరవం ఉంటే గతంలో మహిళా గవర్నర్ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శాసనసభ్యులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ధర్నా రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మండల పార్టీ అధ్యక్షులు రాసూరు శ్రీధర్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీధర్ మాట్లాడుతూ కౌరవులు మహిళలను దూషించిన విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శాసనసభ్యులను దూషించినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభలో కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించింది. బీఆర్ఎస్ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ మొదటిసారి మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వకుండా అవమానించపరిచిందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సవితా ఇంద్రారెడ్డిని చేవెళ్ల చెల్లెమ్మగా గౌరవించి అత్యున్నత పదవిని కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. ఈరోజు ధర్మారం మండల కేంద్రంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవితా ఇంద్రారెడ్డి గారి పట్ల ఆడవారి పట్ల నిశ్చితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి దిష్టిబొమ్మ దానం చేసే కార్యక్రమం ఏదైతుందో దాన్ని మేము ఫస్ట్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు మేము ఫస్ట్ మనవి చేసేది ఏంటంటే, మీరు ఆడవాళ్ళ పట్ల మీకు చిత్తశుద్ధి ఉండి ఏమైనా గౌరవం ఉంటే ఫస్ట్ మీ పక్కకు కొంగలా పెరిగిన ఆ కౌశిక్ రెడ్డి పట్ల చర్య తీసుకోండి. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన గవర్నర్ పదవి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోండి. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ మీ వెనుక ఉన్న అక్కల్ని నమ్మొద్దు అని అన్నారు. అక్కడ పేరు కూడా తీసుకోలేదు ముఖ్యమంత్రి గారు. కానీ అసెంబ్లీలో మాట్లాడడానికి ఏ అంశం లేదు, ఇక్కడ ఏ విధమైన సబ్జెక్ట్ లేదు అని చెప్పి శిఖండి రాజకీయాలు చేయడానికి కోసం ఈ టీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి యొక్క దిష్టిబొమ్మ దానం చేయడానికి పూనుకున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్న టీఆర్ఎస్ నాయకులారా, మొదటిసారి మంత్రివర్గంలో ఒక మహిళలకు స్థానం ఇయ్యని మీరు యావత్ తెలంగాణ మహిళా లోకాన్ని అవమానించిన మీరు ఇవాళ పార్టీ మారిన సబితా ఇంద్రారెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు. ఒక్కసారి సబితా ఇంద్రారెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధమైన గౌరవం ఉందో ఆలోచన చేయాలి. ఆమె చేవెళ్ళ చెల్లమ్మగా ఆమెకు అత్యున్నత స్థానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అత్యున్నతమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలకమైన హోంశాఖను ఆమె నిర్వర్తించినారు. ఆమె అవసరం కోసం పార్టీ మారి ఏదో ఏం అన్యాయం చేసింది కాంగ్రెస్ని, మోసం చేయలేదా కాంగ్రెస్ని అన్నారు. మరి అదే గతంలో గద్వాలలో కానీ మిగతా బహిరంగ సభల్లో కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ డీకే అరుణ గారి గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు డీకే అరుణ గారు ఆడవాళ్ళు కాదా? అంటే మీ పార్టీలో ఉంటే మాత్రం ఆడవాళ్ళు, మీకు అనుకూలంగా మాట్లాడితే ఆడవాళ్ళు, కానీ మీరు ఇతరుల పట్ల మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళు ఆడవాళ్ళనే ఒక సోయి జ్ఞానం మీకు ఉండాలి కదా. దాన్ని పట్టుకొని దిష్టిబొమ్మ దానం చేస్తాం. మరి అదే అసెంబ్లీ వేదికగా కౌశిక్ రెడ్డి గారు ఒక అడవి బిడ్డ, ఒక గిరిజన మహిళ సీతక్కను పట్టుకొని మాట్లాడినాడు కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఏం దిష్టి బొమ్మలు దానం చేసుడు ధర్నాలు చేసుడు చేయలే కదా. అధికారం కాంగ్రెస్ పార్టీకే ఉంది కదా.
అంటే మీరు చేస్తే ఒకటి, మేము చేస్తే ఒకటి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రూప్ల నాయక్ మాట్లాడుతూ గతంలో సబితా ఇంద్రారెడ్డికి, సునీత లక్ష్మారెడ్డికి మంత్రి పదవులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని గుర్తు చేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాడు. మొట్టమొదటి క్యాబినెట్లో 2 మహిళలకు అవకాశం ఇచ్చారు. ఏది సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి. అదే కేసీఆర్ గారు 2 టర్ముల ఎప్పుడు కూడా మహిళలకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వలేదు. తర్వాత మహిళల నుంచి వ్యతిరేకం వచ్చినాక సెకండ్ సారి అది 2-3 సంవత్సరాల కోసం ఇచ్చాడు. నెక్స్ట్ కూడా అదే జరిగింది. 3 ఆడపిల్లల తల్లి తనకు సాయం చేయాలని కేటీఆర్ను వేడుకున్నప్పుడు ఎవరి కోసం పిల్లల్ని కన్నావని ఆ మహిళను కేటీఆర్ అవమానపరిచాడని మహిళా నాయకురాలు దేవి లావణ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులే ఆడవారు కానీ సామాన్య మహిళలు ఆడవారు కాదా అంటూ లావణ్య ప్రశ్నించారు. కిందేసినా మేమే, మీదేసినా మేమే అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఒకప్పుడు వాళ్ళు మాట్లాడితే నీతులు, పక్క వాళ్ళు మాట్లాడితే బూతులు అన్నట్టుంది. సవితా ఇంద్రారెడ్డి అక్కని పేరు పెట్టి దూషించలేదు. తను ఒక చిన్న మాట కూడా రేవంత్ అన్న అనడం జరగలేదు. అయినా కూడా నన్నే ఉద్దేశించి అన్నారు అని మాట్లాడుతున్నారు. కానీ అది మీకు భావ్యం కాదు. ఎందుకక్క మీరు ఇలాగా పేరు పెట్టలే, ఊరు పెట్టిన దానికి నన్నే అన్నారని మీదేసుకొని మీరు నన్నే అన్నారని రాద్ధాంతం చేస్తున్నారు. దేనికి చెప్పాలి మీకు రేవంత్ అన్న క్షమాపణ? మీరొక్కరే మహిళ కాదు కదక్క. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలు అవుతారు కానీ సామాన్యులు మహిళలు కాదా అక్క? 3 కూతుళ్ళని కన్నా ఒక తల్లి, నాయన నా బిడ్డలకి న్యాయం చేయి, నాకు 3 ఆడపిల్లలయ్యా అని ఇదే కేటీఆర్ గారిని ప్రశ్నిస్తే నా కోసం కన్నదా, దేశం కోసం కన్నదా అని మాట్లాడిన కేటీఆర్ గారు ఈరోజు మీ గురించి మాట్లాడకముందే మాట్లాడారని మాట్లాడుతున్నాం. అంటే ఒక మంత్రులు, ఎమ్మెల్యేలు అయితేనే మహిళలు కనుక సామాన్యులు మహిళలు కాదా? మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ధర్మపురి నియోజకవర్గ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చిచ్చు రేపింది.